యొక్క మహాకృపను బట్టి మనం మరొకసారి దేవుని సన్నిధికి చేరి రాగలిగాం. మరి దేవుని సన్నిధిలో మనం పాటలు పాడి దేవుని స్తుతించాం. చాలా గొప్ప విషయం. మరి మనం ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి అదే కంటిన్యూ చేస్తున్నాను. సో దేవుని కృపను బట్టి మనం ప్రకటన గ్రంథం స్టార్ట్ చేసాము. ఒక వారం అంతా అవుట్లైన్స్ చెప్పాను. ఆ తర్వాత ఒక్కొక్క వారం చెప్పుకుంటూ మనం 6 వచనాలు ముగించుకున్నాం. 1వ అధ్యాయంలో 6 వచనాలు ముగించుకున్నాం కదా. ఇప్పుడు 7వ వచనం చదువుదాం, 8వ వచనం చదువుదాం. సమయాన్ని బట్టి 7, 8, 2 వచనాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా సమయం ఉంటే. మరి ఎంతవరకు చెప్పుకోగలిగితే అంతవరకు మనం చెప్పుకో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. అందరం కలిసి చదువుకుందాము. 1వ అధ్యాయం అందరి ఏ లాంగ్వేజ్లో తీసినా పర్వాలా, మీ కంఫర్టబుల్ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో, నాతో పాటు చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. అక్కడ ఆగుదాము. అవసరం ఉంటే మళ్ళీ తర్వాత సమయాన్ని బట్టి 8లోకి వెళ్దాం. 7వ వచనంలో గత వారం 6వ వచనంలో చదువుకున్నాం. 6వ వచనంలో దేవుని ప్రేమను గురించి, దేవుడు మనల్ని ప్రేమించిన విధానము, ఆ యొక్క క్రీస్తు శిలువ రక్తము, మన పట్ల ఆయన చూపించిన ప్రేమ, మనల్ని విడిపించిన విధానము, అదంతా చెప్పి దేవుని స్తుతించే ఆ యొక్క స్తుతి వర్ణన పదాల గురించి, ఆ డాక్సాలజీ అనే దాని గురించి చెప్పుకున్నాము. దేవుని ప్రేమను గురించి సంతోషం. 6వ వచనంలో ఆ దేవుని ప్రేమను, అంటే ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుని ప్రేమ యొక్క మంచితనాన్ని, ఆ శక్తిని గురించి మాట్లాడుతూ, ఇప్పుడు మాట్లాడిన తర్వాత మనల్ని దేవుడు రాజ్యంగా యాజకులుగా చేసుకున్నాడని చెప్పుకొని 7వ వచనంలో ఆయన మాట్లాడుచున్న మాట, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో అని చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా ఇదని చెప్పేటప్పుడు ఇదిగో అని అంటే ఒక అటెన్షన్ గ్రాప్ చేయడానికి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్లుగా అక్కడ పాయింట్ అర్థమవుతుంది కదా. ఇంగ్లీష్లో అయితేనేమో బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ అని ఉంది. ఈ బిహోల్డ్ అనే పదానికి 2 అర్థాలు వస్తాయి. మనం తెలుగులో ఇదిగో అని ఉంది ఇక్కడ. ఈ బిహోల్డ్ అంటే ఏంటంటే, బిహోల్డ్ అంటే చూస్తూ ఉండండి, ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అని అటెన్షన్ గ్రాప్ చేసేదనమాట. ఇదిగో ఇక్కడ చూడండి అని అంటాం చూడండి, ఇదిగో అని. అట్లాగా ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని ఉంది. ఈ మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే మాట అంటే ఆయన వస్తున్నాడు అనే మాట చెప్పడం కోసం ఈ మాట చెప్పాడు కదా. ఆయన వస్తున్నాడు. చాలామందికి యేసు వచ్చుచున్నాడు అనే మాట తెలుసు కదండి. యేసు వచ్చుచున్నాడు అని చాలామంది తెలుసు. యేసు రాకడ అనే పదాలు చాలాసార్లు వినే ఉంటారు కదా. అయితే ఆయన రాకడ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అండి, ఆయన రాకడలో కూడా వివిధ డిఫరెన్స్ కేటగిరీ అంటే డివిజన్స్ ఉన్నాయి, విభజనలు. ఏమండి, ఆయన రాకడలో కూడా వివిధ డివిజన్స్ ఉన్నాయి, విభజనలు. ఏంటి అంటే, గతంలో జరిగినటువంటి రాకడ ఒకటి జరిగింది. అదేంటంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మానవ రీతిగా జన్మించాడు కదా, శరీర రీతిగా జన్మించాడు. శరీరరీతిగా జన్మించేటప్పుడు అప్పుడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఎందుకు వచ్చాడంటే అదే ఈరోజు అందరు చెప్పుకుంటున్నారు ఏమనంటే, యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయాడని కదా, అందుకోసం వచ్చాడు. ఏమండి, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక మనిషిగా ఆయన జన్మించి, మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, అప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి, ఫస్ట్ 30 years తన తండ్రి దగ్గర కార్పెంటర్ వర్క్స్ చేస్తూ ఉండి, చివరి 3.5 సంవత్సరాలు దేవుని పరలోక రాజ్య సువార్త పరిచర్య స్టార్ట్ చేశాడు కదా. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం తీసుకొని ఇంకా పరిచర్య స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 3.5 years పరిచర్య చేసి ఆయన సిలువలో చనిపోవడం జరిగింది కదా. సో అది మొదటిసారి ఈ భూమి మీదకి దేవుడు రావడం. ఓకేనా, అది జరిగింది ఆల్రెడీ 2000 years బ్యాక్, 2000 సంవత్సరాలు, అది 2030 ఆ దాదాపు ఆ ఇయర్లో జరిగింది, అయిపోయింది. యేసు వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, లేచి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయాడు. అది జరిగింది. ఇక
ఇప్పుడు ఇంకా సమాధిలో లేడండి. ఈరోజు చాలామంది సిలువను తీసుకొని యేసుప్రభు దగ్గరికి అయ్యో ఇంకా సిలువలో ఉన్నాడు అనుకొని వెళ్ళి ఆడేదో కొవ్వొత్తులు పెట్టి ఏడుస్తా కూర్చుంటారు. లేడు, సమాధిలో లేడు ఆయన. ఆయన లేచాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి వెళ్ళిపోయాడు. అది ఎప్పుడో జరిగిపోయింది. అయితే ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటూ చెప్పుకుంటున్నాం ఇప్పటికి కూడా. ఎస్, అది మన బాధ్యత. పాపుల కొరకు యేసు ఈ లోకంలోకి వచ్చాడు, పాపుల కొరకు సిలువలో చనిపోయాడు, ఆయన వచ్చి సిలువ కార్యం జరిగించాడు, వెళ్ళాడు. భూమి మీదకి ఆయన ఫస్ట్ టైం వచ్చాడు, అది మొదట అక్కడ వచ్చాడు, వెళ్ళాడు, అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనందు చూసారా? ఈ మాట ఏంటంటే మరలా ఆయన మరలా వస్తున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను మరలా వస్తాను అని చెప్పి వెళ్ళాడు కదా. ఇగో నేను వస్తాను, మరలా నేను త్వరగానే వస్తానని చెప్పి వెళ్ళాడు. అదే మాట పదే పదే మరలా బైబిల్లో మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇదిగో నేను వస్తున్నాను మరలా అని చెప్తూ వస్తున్నాడు. అంటే ఒక రోజున మరలా ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. అయితే ఆయన రాకడను గురించి విభజనలు ఉన్నాయి అని చెప్పాను, డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్లో ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఒక మరియ గర్భంలో పుట్టేట వరకు వచ్చాడు, అది అయిపోయింది. ఓకేనా, అది స్టార్టింగ్. అది అయిన తర్వాత మరలా రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు. కానీ అయితే ఈ మధ్యలో మరొక సంఘటన ఉంది. అదేంటి అంటే ఇప్పుడు పరలోకమందు ఉన్నాడు దేవుడు. ఏమండి, తండ్రి కుడి పార్శ్వమున పరలోకమందు ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఓకే, అయితే ఆయన పరలోకము నుంచి మధ్యాకాశమునకు రాబోచున్నాడు. ఓకేనా, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. అది రెండవ రాకడ కాదు. పరలోకము నుండి మధ్యాకాశమునకు రాబోచున్నాడు. వచ్చి అక్కడ బోరబోదగా ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘం అనేటువంటిది ఏమవుతుందంటే ఇలాగ ఎత్తబడుతుంది. దాన్నే ర్యాప్చర్ అంటాం, సంఘం అది మనకి బైబిల్లో ఆ వచనాలు చదువుదాం వాటిని గురించి. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఆ విషయం ఉంది. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 వచనాలు స్పష్టంగా చదవగలిగిన వారు చదవండి. పరలోకము నుండి ప్రభువు దిగి, ఇందాక నేను చెప్పాను భూమి మీదకి కాదు, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎక్కడంటే మధ్యాకాశమునకు, మేఘాల మీదకి, అక్కడికి మధ్యాకాశమునగా. అప్పటికి ఎవరైతే క్రీస్తునందు ఉండి చనిపోతారో వారు లెగుస్తారు. ఎక్కడ లెగుస్తారు? భూమి సమాధిలో నుండి లెగుస్తారు. ఓకేనా, రైట్. ఆ మీదట సజీవులమై అప్పటికల్లా మనం కూడా బ్రతుకుంటే మనం కూడా వారితో కూడా ఏకముగా ప్రభువును, ఈ మాట గమనించండి, ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద. ఇది పాయింట్, ఇది ఇక్కడ అనమాట గమనించాల్సింది. సో రెండవ రాకడకి సంఘం ఎత్తబడటానికి డిఫరెన్స్ ఇది అనమాట. రెండవ రాకడ అంటే ఇది కాదండి. ఓకేనా, సో ఇదిగో ఆయన మేఘారుడై వచ్చినాడు అనేది రెండవ రాకడ. కానీ ఇక్కడ ఈ మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో 16-17 వచనాలు ఏంటంటే ఇదిగో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన పరలోకము నుండి దిగి వచ్చున్నాడు. ఎక్కడికి వచ్చాడంటే ఆ పరలోకం నుండి మధ్యాకాశానికి వచ్చాడు. ఈ భూమి మీద సైమల్టేనియస్గా ఆ బోర శబ్దం వినపడగానే చనిపోయిన క్రైస్తవులు లేచారు, సజీవులుగా ఉన్న క్రైస్తవులు, అన్యులు కాదు, దేవుని నమ్మని వాళ్ళు కాదు, నమ్మిన వాళ్ళు, నమ్మిన బ్రతికిన అప్పటికే చనిపోయిన క్రైస్తవులు భక్తులు ఉన్నారు కదా, మన పితరులు, వాళ్ళు లేచారు. వారితో పాటు మనము కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు మధ్యాకాశమునకు చేరుదము. ఇది ర్యాప్చర్ అనమాట, సంఘం ఎత్తబడి. అంతేగాని ఇది దేవుని రాకడ భూమి మీదకి రాదు, అది సెకండ్ కమింగ్ కాదు. సెకండ్ కమింగ్ అనేది డిఫరెన్స్ తర్వాత. ఓకే, ఇది దీన్ని ర్యాప్చర్ అంటారు. దీని గురించే మత్తయి సువార్తలో కూడా ఇంకొక మాట చెప్పండి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ మన సమయాన్ని బట్టి ఎక్కువ చదివాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42, 40 నుంచి 42, 43, 44. మత్తయి సువార్త 24, 42, 43, 44. సో దొంగ చెప్పొస్తాడండి, నేను పలానా 3 నెలల తర్వాత మీ ఇంటికి వస్తున్నాను, రెడీగా ఉండండి, రేవతి గారు మీ బిరువా ఏరి పెట్టండి, ఎక్కడ పెడతారో తాళం పెడతారో చెప్పండి అని చెప్తాడా? చెప్పడు కదా. మీరు అనుకోనని గడియలో
మనిషి కుమారుడు వచ్చును. సో ఇదంతా ఈ వచనాలు దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే, దొంగ వలె వచ్చునంటే ఇదేనండి, ర్యాప్చర్ గురించి. ఆయన పరలోకము నుండి మధ్యాకాశమునకు రావడం, కనురెప్పపాటులో సంఘం ఎత్తబడటం, ఇవన్నీ ఎప్పుడు జరిగితాయో తెలియదు. ఈ రాత్రికి జరిగిద్దా, రేపు జరిగిద్దా, 10 సంవత్సరాల తర్వాత జరుగుతాయా, 100 ఇయర్స్ తర్వాత జరుగుతాయా, ఎప్పుడు జరిగిద్దో తెలియదు. ఎప్పుడైనా దొంగ ఎప్పుడైనా రావచ్చు అన్నట్లు, ఎప్పటికైనా మనం సంఘం ఎప్పటికైనా ఎత్తబడవచ్చు, మనకు తెలియదు. కానీ మనం దేవుని సంఘంలో క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కాబట్టి, మనం రక్షణ పొందిన సమాజంలో ఉన్నాం కాబట్టి, సంఘంలో మనం భయపడాల్సిన పని లేదు. రక్షణ పొందిన వారికి అమ్మో నేను ఎత్తబడతాను భయం ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా హృదయంలో అంగీకరించారో, నేను అంటుంది రక్షణగా అంగీకరించిన వారిని, బాప్తీసం తీసుకున్న వాళ్ళని. కొంతమంది ఏమంటారంటే నేను బాప్తీసం తీసుకోలేదు కాబట్టి ఎత్తబడనేమో అనుకుంటారు. నీళ్ల బాప్తీసం అనేది వేరండి. నీళ్ల బాప్తీసం ఏంటంటే నేను కూడా యేసుని నమ్మాను అని సంఘమునకు పబ్లిక్ డిక్లరేషన్ ఇచ్చేది నీళ్ల బాప్తీసం. అది కాదు. కొంతమంది చాలామంది లోపల రక్షణ పొందకుండానే బాప్తీసం తీసుకుంటారు. 4-5 సార్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకు తీసుకున్నారా బాబు అంటే, ఆ పాస్టర్ 500 ఇస్తున్నారండి అందుకే తీసుకున్నానన్నారు. అట్లా కాదు, అది పనికిరాదు. అట్లా కాదు. రక్షణ పొంది యేసుని సొంత రక్షణగా ఉదయంలో అంగీకరించిన వారే రక్షణ పొందిన వారు, యేసుని హృదయంలో విశ్వసించిన వారు. నా పాపాల కొరకు యేసు చనిపోయాడని. సో ఎవరైతే యేసుని అంగీకరించారో వారు సంఘం. ఇప్పుడు సంఘం అనేటువంటిది ఎత్తబడింది. ఎప్పుడు తెలియదు. ఆయన దొంగవలే వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగనే శబ్దం, ప్రధాన దూత ఆర్భాట శబ్దం వినపడుద్ది అంతే. అది నమ్మిన వారికి, రక్షణ పొందిన వారికి మాత్రం వినపడుతుంది. చనిపోయిన వారు లెగుస్తారు, మృతులు లెగుస్తారు. మనము సజీవులంగా కలిసి ప్రభువుని ఎదుర్కొనడానికి వెళ్తాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. సో దీన్ని బట్టి మనకి ఇందులో హెచ్చరిక ఏంటంటే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం రక్షణ పొంది ఆయన రాకడకు ఎదురు, అవును ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, రక్షణపై పడ్డున్నాను, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, నేను హ్యాపీగా ఉంటాను అని ఇంకా సంతోషంగా ఎదురు చూస్తున్నారన్నమాట. ఓకేనా? సో ఇది సంఘం ఎత్తబడటం గురించి. ఇది భూమి మీదకి రావటం కాదండి. దేవుని రాకడ అంటే అది కాదు. ఓకేనా? ఇది మధ్యాకాశమునకు మనం ఎత్తబడటం. ఆయన పరలోకమును మధ్యాకాశం రావడం అది అయిపోయినది. దీని గురించి మీకు క్లారిటీ అర్థమైంది కదా. దీనికి సంబంధించిన ఇంకా వచనాలు ఎక్కువ చదివేయాలనుకుంటే చదివించవచ్చు. అవే చదివిస్తా కూర్చుంటే మనం ఈ రాత్రి ఇక్కడే కూర్చుంటాం. సో ఇప్పుడు దాన్ని ఆ డివిజన్ నుంచి మనం ప్రక్కడ నెక్స్ట్ డివిజన్లోకి వెళ్ళిపోదాం. తర్వాత విభాగం ఏంటంటే, అయితే ఇప్పుడు రెండవ రాకడ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ 7వ వచనంలో మేఘారూఢ, ఇదిగో ప్రకటన 1:7, ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును వస్తారు. ఇది రెండవ రాకడ. ఏంటి అంటే ఈ భూమి మీదకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ప్రతి నేత్రం ఆయన చూస్తాడు. ఇందాక దొంగవలే వస్తాడంటే అది ఎవరికైనా తెలుసా దొంగవలే వచ్చేది? సో దొంగవలే వచ్చేది ఇట్లా, ఇది కాదు, ఈ వచనం కాదు. దొంగవలే వచ్చేది ఏంటంటే సంఘమును తీసుకుని వెళ్ళడానికి ఆయన మధ్యాకాశమునకు వచ్చేది, అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తారని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన రెండవసారి ఈ భూమి మీదకి, ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చాడంటే రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు, సిలువలో చనిపోయాడు. పాపుల కొరకు యేసు ప్రభు వారు పాపుల కొరకు యేసు సిలువలో చనిపోయాడు. ఫస్ట్ టైం వచ్చాడు కన్యక గర్భం. ఇప్పుడు రెండవసారి మరలా వస్తాడు. అయితే ఈ రెండవసారి ఈ భూమి మీదకి వచ్చేది ఎప్పుడు అంటే, ఇది మాత్రం దీని సమయం క్యాలిక్యులేషన్స్ తర్వాత అర్థమవుతుంది ఎవరున్న వాళ్ళకి భూమి మీద ఉన్నారు. ఎట్లాగా ఆల్ ఆఫ్ సడన్ ఏమైపోయింది, ర్యాప్చర్ టైంలో సంఘం ఎత్తబడిపోయింది. సంఘం ఎత్తబడిపోయిందో మనందరం వెళ్ళిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో రక్షణ పొందిన వాళ్ళు మీరున్నారు, మీ ఇంట్లో వాళ్ళు రక్షణ పొందకపోతే వాళ్ళు మిగిలిపోయారు. ఏంటి ఇప్పుడు దాకా ఉంది మా భార్య ఇక్కడే, ఏమైపోయింది, అరే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఏమైపోయారు, అట్లా అందరూ మాట్లాడుకుంటారు. ఏమైందంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఒక రోజున యేసు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోతాడన్నాడు, ఇదేనేమని అర్థమైపోయింది వాళ్ళకి. అప్పుడు లోకమంతా న్యూస్ పాస్ అయిపోయింది అందరికీ అప్పటికే. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన చేయండి, ఒక ఏరోప్లేన్ నడుపుతున్నటువంటి పైలట్ ఆయన రక్షణ పొందిన వ్యక్తి అయితే, ఆ సంఘం ఎత్తబడిన టైంలో ఆయన వెళ్ళిపోతాడు. ఆ పైలట్ ఆ ఫ్లైట్ సంగతి ఏమైతే ఆలోచన చేయండి, ఆ బస్సు సంగతి ఏమైతే ఆలోచన చేయండి, కారు నడిపేవాడు డ్రైవర్ యేసుని నమ్ముకుంటే ఏమైతే ఆలోచన చేయండి. పనురెప్పపాట్లు మనం ఎత్తబడిపోతాం. ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి భూమి మీద, ఎన్ని గందరగోళాలు జరుగుతుంటే అర్థం చేసుకోండి. సో ఏదేమైనప్పటికీ సంఘం ఎత్తబడిన తర్వాత ఇక ఏం జరిగిద్దంటే, మనకి తర్వాత ఈ ప్రకటనలో ముందుకెళ్ళేటప్పుడు అనేక విషయాలు ఉన్నాయి మనకి. తర్వాత ఎప్పుడైతే జస్ట్ అవుట్లైన్ సమ్మరీ మీకు తెలిసింది ఆల్రెడీ చెప్తున్నా. మనము సంఘం ఎత్తబడిన తర్వాత 7 years 7 సంవత్సరాలు మనకు అక్కడ రివార్డు సెరమనీ, బహుమానాల యొక్క సెరమనీ జరుగుతూ ఉంటుంది. ఈ భూమి మీద క్రైస్తవులంగా ఉన్నందుకు ఏమేం చేశాము, దేవుని కొరకు ఎలా జీవించాము, ఎంత భక్తిగా జీవించాం, ఆయన కొరకు ఏమైనా ప్రామకార్యాలు చేశామా, ఆయన కొరకు ఏమైనా శక్తిని, బలాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టామా, దేవుడికైనా సువార్త చెప్పామా లేదా అని వాటన్నిటికి సంబంధించిన ఆ రివార్డు సెరమనీ మధ్యాకాశంలో క్రీస్తు దగ్గర జరుగుతూ ఉంటుంది ఎత్తబడిన వారికి. అయితే దాన్ని బీమా జడ్జిమెంట్ అంటారు, దాన్ని వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనరు. అది చాలామంది పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు. దాన్ని బీమా జడ్జిమెంట్ అంటారు.
మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో 5వ అధ్యాయం చెప్పినట్లు అక్కడ బంగారము వెండి వెలగల రాళ్ల వలె అది పనిపు నిలిచి ఉంటే అగ్నిలో కాలిపోకుండా వాళ్ళకి బహుమానాలు వస్తాయి. అదే కర్ర గడ్డి కొయ్యకాల వలె కాలిపోతే వాళ్ళకి పనులు కాలిపోతాయి, కానీ వాళ్ళకి మాత్రం రక్షణ అయితే ఉంటుంది. అంటే బహుమానాలు రావు. అర్థమైందండి? అది రివార్డ్ సెరమనీ జరుగుతుంది. అదే టైంలో ప్యారలల్గా సైమల్టేనియస్గా భూమి మీద 7 ఇయర్స్ 7 సంవత్సరాలు ట్రిబులేషన్ పీరియడ్ జరుగుతూ ఉంటుంది. అంటే 7 సంవత్సరాల శ్రమల కాలం. మళ్ళీ ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా ఫస్ట్ 3.5 ఇయర్స్ ఒక రకమైన శ్రమలు, నెక్స్ట్ 3.5 ఇయర్స్ ఇంకా భయంకరమైన శ్రమలు. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలోనే 666 ముద్రలు రావడము, 2 ప్రవక్తలు రావటము, సాక్షులు నిలబడటం. ఆ 7 సంవత్సరాల కాలంలోనే 1,44,000 మంది, 1,44,000 మంది, అంటే 12 గోత్రాల నుంచి, ఇశ్రాయేల్ గోత్రాల్లో 12 గోత్రాల్లో నుంచి 1,44,000 మంది రక్షణ పొందటము, 2 ప్రవక్తలు చంపడి మరలా వారు సాక్షులుగా ఉండి వారికి 6 సాక్ష్యాల గురించి ఇవన్నీ భూమి మీద జరిగాయి. అవన్నీ కూడా మనకి తర్వాత 6వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అవన్నీ మనకు ఎదురవుతాయి. సో ఈ భూమి మీద శ్రమల కాలం జరుగుతూ ఉంటుంది. మనకేమక్కడ మనం ఉండం ఆ టైంలో. ఈ శ్రమల కాలం, మహాశ్రమల కాలంలో మనం ఉండం. ఇప్పుడు ప్రస్తుతం సంఘకాలంలో ఉన్న మనకి ఇప్పుడు వస్తున్న శ్రమలు వేరు. ఈ శ్రమల గురించి అక్కడ మాట్లాడట్లేదండి. ఈ శ్రమలు వేరు, ఆ శ్రమలు వేరు. ఇప్పుడు వచ్చే శ్రమలు ఏంటంటే దేవుని నామం కొరకు మనం కొన్ని శ్రమలు అనుభవించాలి, విశ్వాసంలో ఎదగటం కోసం కొన్ని శ్రమలు అనుభవించాలి. ఇది వేరు. ఇది సంఘం కాలంలో ఇది వేరు. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద శ్రమల కాలం వేరు. ఆ శ్రమల కాలం అయిన తర్వాత సైమల్టేనియస్గా పైన జరుగుతున్నప్పుడు రివార్డ్ అయిపోయింది కదా. అప్పుడు ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనలను తీసుకొని ఆయన అప్పుడు ఈ భూమి మీదకి వస్తాడు. ఆ మాటలు ఇక్కడ మనం చదివినది ఈ ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనం అండి. అర్థమైందా? మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యారా? ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఏంటి ప్రతి నేత్రం చూస్తుందని ఇక్కడ ఉంది, మరి అక్కడ చూస్తేనేమో దొంగవాలే వస్తాడు ఎవరికి తెలియదని ఉందనంటే అది వేరు, ఇది వేరు. అర్థమైందండి? అదేమో సంఘం ఎత్తబడటం కోసం దొంగవాలే వస్తాడని ఇందాక వచనాలు జరిగింది. ఇదేమో ప్రతి నేత్రము చూచును అన్నది ఏంటంటే 7 సంవత్సరాలు అయిపోయాక మన అందరినీ తీసుకొని భూమి మీదకి వస్తుండగా అందరూ చూస్తుంటారు. ఆయన పొడిచిన వారు కూడా చూసి రొమ్ము కొట్టుకుంటూ ఉంటారంట. అమ్మో, ఈయన మేము సెలవేసింది, ఈయన మేము పొడిచింది అని ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. అలాగే తెలియక అప్పుడు తెలుసుకున్నా ఏం ప్రయోజనం? భయంకరమైన వేదన అనిపిస్తూ ఉంటారు. సో అక్కడ ఆయన ఎలా వస్తాడంటే మేఘముల మీద మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనుంది. అంటే ఆయన తిరిగి ఈ భూమి మీదకి వస్తాడు. ఏమైంది? అప్పుడు వాళ్ళు అనుకున్నారు మేము చంపేశాం కదా ఈయన్ని, మేము చంపేశాం కదా. ఆయన పొడిచిన వారును చూస్తారంటే ఏంటి దీని అర్థం? అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అబ్బా ఈయన్ని కథం చేసాం, ఈయన కథ స్టోరీ ముగింపు అయిపోయింది, మనకు అడ్డం తొలగించుకున్నాం, మనకేం లేదు అనుకున్నారు కదా వాళ్ళు. ఇదేంటి మళ్ళీ ఈయన ఎట్లా వచ్చి? ఎస్, ఆయన చనిపోయి అంతే లేడండి. ఏమండి? ఆయన తిరిగి వచ్చేసరికి వీళ్ళు రొమ్ము కొట్టుకుంటే అప్పుడు ఏడుస్తున్నారు, అమ్మో ఈయన మళ్ళీ వచ్చి. ఎస్, దాని గురించి కొన్ని వచనాలు చదువు. అంటే ఆయన తిరిగి వచ్చాడు అంటున్నాం కదా, మళ్ళీ ఆయన బ్రతికే ఉన్నాడు అంటున్నాం కదా. అందుకని యోబు కూడా అసలు ఇదంతా సంఘటన జరగకముందే ప్రవచనాత్మకంగా యోబు పలికాడండి మాట. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. బహుశా ఈరోజు మనకి ఇక్కడ 7వ వచనంలోనే ఆగిపోతామేమో. ప్రకటన గ్రంథం యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అప్పుడెప్పుడో భక్తుడు యోబు కాలంలోనే చెప్పేశాడండి, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిన. నేను ఎప్పుడో ప్రవచన కాలం అప్పటికే ప్రవచనం చెప్పేశారు. అసలు యోబు ఎప్పుడంటే దాదాపు ఇంకా మోషే కూడా లేని రోజులు అవి. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో బుక్స్ ఆర్డర్ వేరు, వాళ్ళు జీవించిన కాలం వేరండి. బుక్స్ ఆర్డర్ చూస్తే మనము ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం చూస్తున్నప్పుడు మోషే, యెహోషువ వీళ్ళ కాలాలు వేరు. బట్ వీళ్ళ హిస్టరీ ప్రకారం చూస్తే యోబు ఇంకా మోషే వాళ్ళకన్నా ముందున్నటువంటి వాడే. అంటే యోబు చాలా ముందు ఉన్నటువంటి వాడు. అప్పుడే ఆయన అన్నాడు, నా విమోచకుడు సజీవుడని, ఆయన తిరిగి మరలా భూమి మీద నిలుస్తాడని అప్పుడే ఆయన ప్రవచనం చెప్పేశాడు. దేవుడు అవిధంగా పలికిచ్చాడు. అంటే అప్పటికే వాళ్ళకి తెలుసు, ఎస్ ఈయన సజీవుడిగా మరలా భూమి మీదకి వస్తాడు అని. ఆయన చంపిన వాళ్ళు చంపేసినా కూడా ఆయన సజీవుడిగా తిరిగి వచ్చే దేవుడు. అదే అండి ఆయన గొప్పతనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం. ఈ మేఘారూఢుడు మేఘాల మీద వస్తున్నాడంటే మేఘాలు అనేటువంటివి దేవుని సన్నిధికి సూచన అన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను కూడా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించారు. సో దేవుని సన్నిధి తోడుగా ఉండటం అనమాట. మేఘాలు, ఆయన సన్నిధి, ఆయన మేఘాలలో నుండి వస్తూ ఉంటాడంటే ఆయన సన్నిధి ఆయన బిడ్డలను తోడు తీసుకొని వస్తూ ఉంటాడనమాట. ఇది ఆయన యొక్క గొప్పతనం. సో ఆయన వస్తూ ఉండగా ఈ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఇదంతా కూడా ఆయన రెండవసారి భూమి మీదకి వస్తాడు,
వచ్చినప్పుడు ఆయన చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంటారు. అవును, ఆమేన్ అని చెప్పారంటే ఆయన ఎందుకు వస్తాడు అంటే ఆయన వచ్చి ఆయన 1000 ఇయర్స్ 1000 సంవత్సరాల పరిపాలన స్టార్ట్ చేస్తాడనమాట. అప్పుడు ఆ 1000 సంవత్సరాల కాలంలో సాతానుని బిలంలో దాచిపెడతాడు. బట్ ఏదేమైనా కూడా ఆయన అల్టిమేట్ పవర్స్ కలిగి ఉన్నాడనమాట. అందుకే ఆయన వస్తాడనగానే వీళ్ళందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ బాధపడము, అమ్మో ఈయన మేము సెలువేశాం, ఈయన మేము గాయం చేశాం అని, కానీ ఆ రోజున బాధపడాల్సి వస్తుంది. సో వీటి మట్టి చూస్తే మనిషి కుమారుడు వస్తున్నాడు అనే మాట మాత్రం వాస్తవం, మర్చిపోవద్దు. కొన్ని వచనాలు చదువుదాము, అంటే ఇవన్నీ చెప్పుకుంటున్నాం కాబట్టి. ముందుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 30వ వచనం, అంటే ఈ సందర్భంలో మత్తయి సువార్త 24:30. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. చాలండి. సో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇందాక ఇదే అధ్యాయంలో 42, 43, 44 వచనాలు చదివినప్పుడేమో ఆయన దొంగవలే వస్తాడు. ఆ కాంటెక్స్ట్ వేరు, ఈ పారాగ్రాఫ్కి మారుతూ ఉంటుందండి కాంటెక్స్ట్. ఒకటి అని అంత కిచిడిగా కలుపుకోవద్దు, అన్ని డిఫరెంట్ వచనాలు ఏ డివిజన్కి ఆ డివిజన్ చూస్తే అర్థమైద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు 10 నోట్లు, 20 నోట్లు, 50 నోట్లు, 100 నోట్లు అన్నీ ఇట్లా కిచిడి కలిపి ఇచ్చేసారు. దాన్ని మీరు తర్వాత ఏం చేస్తారు? 100 నోట్స్, 100s ఉన్న వాటిని పక్కన పెడతారు, 50s ఉన్న దాన్ని పక్కన పెడతారు, అట్లాగే డివిజన్ చేస్తుంటారు కదా. అలాగే బైబిల్లో కొన్ని వచనాలు మీరు కొన్ని అధ్యాయాల్లో కొన్ని అన్నీ కలిసి ఉంటాయి. వాటిని ఎక్కడ ఏ వచనాలు ఎక్కడ దాకా ఏం డివిజన్ అనేది అందుకని స్టడీ చేయాలి పర్సనల్గా, అది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 24:30లో చెప్పిన రాకడ వేరు, ఇందాక ఇదే 24లో 42 నుంచి 44 దాకా చదివినటువంటి రాకడ వేరు. అదేమో ర్యాప్చర్, సంఘం ఎత్తబట్టం గురించి 42 నుంచి 44 దాకా ఉంది. ఇక్కడ ఈ 30 వచనం మాత్రం అందరూ చూస్తారు అని ఉంది, రమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు. అదే ఈ ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినటువంటి, అంటే రెండవసారి ఆయన భూమి మీదకి వస్తాడు, భూమి మీదకి రెండవసారి వస్తాడు అనేది ఇది దృశ్యమైంది, అందరూ చూస్తారు అని ఉంది. రాకడ అదే పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తాడు చూడండి, అది అదృశ్యమైనది, అది ఎవరికి కనపడదు, కనురెప్పపాటులో జరిగిపోయేది. కనురెప్పపాటులో సంఘం ఎత్తబడిపోయింది, మనం కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఏమైపోయారు వీళ్ళు, అది అదృశ్యమైంది. కానీ ఇది అందరూ చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు అని చూసారా, అది కనపడే దృశ్యమైనటువంటిది. దేవుని రాకడ మరలా భూమి మీదకి ఆయన వస్తున్నాడు, అడుగు పెడతాడు అంటే ఒలీవల కొండ మీదకి వస్తాడు ఆయన. సో ఇది అనమాట దేవుని రాకడ గురించి. సో ఆయనకి ఇప్పుడు ఏంటి అంటే, ఆయన వచ్చాడు అని అంటే, మరలా ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే ఆయనకి అధికారం ఉంది ఈ భూమి మీద, అందుకే పాలన చేయడానికి వచ్చాడు అనేది కొన్ని వచనాలు చదువుదాం. అంటే మరి మరణించాడు అని చెప్పుకుంటున్నాం కదా, మరణించిన వాడి సంగతి ఏం జరిగింది అంటే యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం, 25వ అధ్యాయం 8వ వచనం. మరణము ఎన్నడూ లేకుండా మరణమును ఆయన మింగివేను. ఇక్కడ కొద్ది గ్రామర్ డిఫరెన్స్ వస్తే మళ్ళీ అర్థం మారుతుందండి. మరణాన్ని ఏం చేస్తాడంట, ఆయన మింగేస్తాడు. మరణం ఆయన్ని మింగివేయటం కాదండి, ఇది ఏమండి గ్రామర్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరణముని ఆయన మింగివేనంటే మరణం మీద ఆయన జయించే జయశాలి, జయవీరుడు అనే మాట అర్థమవుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే అందుకనే ఈరోజు జనాలందరూ యేసు మరణించాడు అని, కానీ మరణించి అంతే లేడండి, మరణించాడు, ఆ మరణాన్ని జయించాడు కూడా. అయితే ఆయన ఇంకో మాట చదువుదాము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో, అంటే ఆయన శక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు. 13, 14 వచనాలు. ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు. ఎవరండి ఆయన? ఎవరు? యేసుక్రీస్తే కదా. సో ఆయన మేఘారుడై వస్తాడు రెండోసారి అని చెప్పుకున్నాం కదా. ఆయన వచ్చి ఇదిగోండి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు.
ఆ రాజ్యం అనేటువంటి స్థిరంగా ఉండేటువంటిది. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆయన గొప్పతనం అది అని చెప్పుకుంటున్నాం ఇదంతా కూడా కదా. ఆయన గొప్పతనం ఇది, ఆయన గొప్పతనాన్ని గురించి వర్ణిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ. అయితే ఒక మాట వచనం చదువుకొని మరొక వివరణలోకి వెళ్దాం. యోహాను సువార్త 14 ఒక మాట ఉందండి. యోహాను సువార్త 14:3. నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడు. సో ఇప్పుడు ఆయన వారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయనతో పాటు ఇక్కడ రాజ్యం స్థాపిస్తాడు. ఒకవేళ ఆయనతో ఉంచుకోవడానికి కాకుండా కొంతమంది ఏమంటారంటే, దేవుడా నాకు ఆ పరలోకం కావాలి, అక్కడంట వజ్ర వైడూర్యాలు ఉంటాయంట, బంగారు వీధుల్లో నడుస్తామంట, ఆయన రాజ్యంలోనంట, ఆయన భూమి మీదకి రాజ్యం మీదకి వచ్చినప్పుడు కూడా అంట ఇక ఏమీ అన్యాయము అవినీతి ఉండదంట, సింహము గొర్రెపిల్ల ఆడుకుంటూ ఉంటాయంట, పిల్లోడు నాగుపాము ఆడుకుంటూ ఉంటారంట, అంటే ఏ హాని ఉండదంట, నాకు అవన్నీ కావాలి ప్రభా అంటారు. కానీ దేవుడికి ఏమంటే నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు అండి. ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు 1000 ఏళ్ల పాలనలో కానీ లేకపోతే పరలోకంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు కానీ మనం ఏం కోరుకోవాలంటే, నాకు అవన్నీ లేకపోయినా ఉన్నా నువ్వు కావాలి ప్రభువా అని చెప్పేవారమై ఉండాలి మనం. ఎందుకంటే ఆయన ఉంటేనే కదండి అవన్నీ, ఆయన లేకుండా అవన్నీ ఉండి ఏం చేసుకుంటాం? ఇక్కడి భూమి మీద అయినా అక్కడైనా కూడా. సో ఇక్కడ ఆయన వచ్చినప్పుడు వీళ్ళంతా రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు అని అంటే వాళ్ళకి ఆ అవకాశం లేదు. కానీ మనకు మాత్రం ఆయన రక్తంలో కడగబడిన వారికి ఆయనతో ఉండి ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఏ ఆశీర్వాదాలు అయితే భూమి మీద ఇవ్వబోతున్నాడో అవి మనము కూడా అనుభవించేటట్లు చేయబోతున్నాడు. నిత్యత్వంలో కూడా, పరలోకంలో కూడా, భూమి మీద 1000 ఏళ్ల పాలనే కాదు, ఆయన నిత్యత్వంలో కూడా. సో ఏదేమైనప్పటికీ ఈ 7వ వచనం మనకు నేర్పిస్తున్నది ఏంటి అంటే, ఆయన మరలా వస్తున్నాడు. ఆయన వచ్చి ఈ భూమి మీదకి వస్తాడు. జనాలంతా చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు. అవును, ఆమేన్ అని చెప్పారు. ఈ మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే అమ్మయ్య ఈయన వదిలించుకున్నాము, ఏమేమి తప్పించుకున్నాము, మమ్మల్ని ఎవరేం చేయలేరు అనుకుంటారో, ఒక రోజున మళ్ళీ ఆ వ్యక్తిని ఫేస్ చేసినప్పుడు మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు ఆలోచించండి. కానీ ఆ రోజు తల దించుకొని ఏడవలసి రాదు కదా, అవమానమే కదా. అందుకని ఇంకో మాట కూడా, అంటే ఈ వచనాలకు చెప్పుకుంటూ యోహాను సువార్త 19వ అధ్యాయంలో 34వ వచనం చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. చాలండి. సో సైనికుల్లో ఒకడు ఏం చేశారంటండి, పొడిచాడంట. పొడిస్తే రక్తము నీరు వచ్చింది. సో ఈ సైనికుడు కూడా రేపొద్దున ఆయన్ని చూడాలి. అరే ఒకరోజు నేనే కదా పొడిచింది, పొడిస్తే రక్తం నీళ్ళు వచ్చిందని. 37వ వచనం కూడా చదవండి. ఇప్పుడు అక్కడ 37, యోహాను 19:37. 37వ వచనం చదివారు. సో పొడిచిన వారు కూడా చూస్తారు. ఓకే, ఇప్పుడు 22వ కీర్తన 16వ వచనం చదవండి. 22:16. కుక్కలు నన్ను చాలండి. సో ఈ మాటలు యేసుక్రీస్తు వారి గురించి, మెస్సియాని గురించి ప్రవచనాత్మకంగా ముందే చెప్పబడిన మాటలు. కుక్కలు నా చుట్టూ చుట్టుకొని నన్ను పొడుస్తున్నారు అని మనం అంటాం చూడండి, మన భాషలో కాకులు పొడుస్తున్నట్టు నన్ను పొడుస్తున్నారు అని. అలాగే దేవుడు కీర్తనాకారుడు వర్ణన ఇది. అలనాడే అంటే యేసుక్రీస్తు వారిని గురించి రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన అద్భుతమైన కీర్తన అండి. ఈ కీర్తన మీరు తర్వాత స్టడీ చేయండి. ఏ భాగాలు బైబిల్లో చదివినా కూడా ఒకటి ఏంటంటే, ఫస్ట్ అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ కొరకు ఒకటి అందులో, రెండోది అందులో ఫ్యూచర్లో ఉండేటువంటి ప్రవచనం కూడా దాగుంటుంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమో కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు, ఆయన పరిస్థితి అది. రెండోది అందులో ఫ్యూచర్ ప్రవచనం ఉంటుంది.
ఏ భాగం బైబిల్లో చదివినా అది ఫ్యూచర్లో ప్రవచనం ఉందా దాంట్లో అని చూస్తే ఎస్, అది ఈ 22వ కీర్తన ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు పొందుతున్న ఆ పొడవబడుచున్న, కొట్టబడుచున్న, శ్రమలు పడుతున్నాడు చూడండి, దాని గురించి ఈ 22వ కీర్తనలో ఈ భాగం రాస్తుంది ప్రవచనం. సో బైబిల్లో ఏ చదివినా అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ కోసం అర్థం చేసుకోవాలి, దాంట్లో దాగి ఉన్న ప్రాఫెసీ, ప్రవచనాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి మూడవది ఏంటంటే, ఏ భాగం చదివిన బైబిల్లో అందులో పర్సనల్గా మనకి అప్లికేషన్ కూడా ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అది దాంట్లో నుంచి నేనే అప్లై చేసుకోవాలి. అందుకే ఈ వాక్యం మనకు రాసి ఇచ్చాడు, లేకపోతే ఎందుకు ఇది మనకు కాకపోతే ఇచ్చేవాడు కాదు కదా. సో మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటి అనేది మూడోది చాలా ఇంపార్టెంట్. సో మనకు అందులో ఏంటి నేర్చుకోవాల్సింది అంటే, యేసుక్రీస్తు వారంతటి వాడికి ఆయన పొడిచారు, గాయపరిచారు, కుక్కలు ఉన్నట్టు కూర్చి ఆయన పొడిచి ఇబ్బంది పెట్టారు కదా. సో దేవుని పిల్లలంగా మనకు కూడా ఎదురవుతాయి, కానీ నేను భయపడద్దు, దేవునిలో సహించుకోవాలి, నేను దేవుని కొరకు బాధలు అనుభవించాలి అనేది మనం నేర్చుకోవాల్సిన అప్లికేషన్. యేసు ప్రభు వారికే జరిగింది, ఇంక నాకు కూడా జరిగింది అని. ఈరోజు సైదాబాద్లో వాక్యం అదే ఏంటి అంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే మిగిలిపోయింది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించిన. అందులో 2 యాంగిల్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి యేసుక్రీస్తు వారి గురించి రాసింది, అందులో యేసుక్రీస్తు వారే ఆ గోధుమ గింజ సాదృశ్యం. యేసుక్రీస్తు వారి చనిపోవటం ద్వారా అనేకులకి, మనందరికీ రక్షణ వచ్చింది, మనందరం ఫలించేటట్లుగా ఆయన చేశాడు. అందులోనే రెండవ యాంగిల్ ఏంటంటే, మనందరం కూడా గోధుమ గింజల్లాగా చనిపోతేనే ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు మన ద్వారా. లేదండి నా లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోను, నా లైఫ్ నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నా, ఇది నా జ్ఞానం, నా తెలివితేటలు, ఎవరు ఏమంటే ఎవరి కోసం నేనేం కష్టాలు పడటానికి ఇష్టపడను అని అనుకుంటే గోధుమ గింజ ఒంటిగానే మిగిలిపోయింది. అదే నీ లైఫ్ గోధుమ గింజలాగా భూమిలో పడి అవమానాలు ఎదుర్కొని షేప్ కోల్పోయి ఎంతవరకైనా భరించడానికి సిద్ధపడితే అప్పుడు నీ జీవితం అనేది అనేకులకి ఆశీర్వాదం. పౌలు లాంటి వాళ్ళు అదే చేశారండి. వాళ్ళ జీవితం, వాళ్ళ టాలెంట్ వాళ్ళ కోసం దాచిపెట్టుకోవాలా. ఎన్ని కష్టాలైనా పడతామని పడ్డారు, అందుకే ఈరోజు నిన్ని సంఘాలు వచ్చినాయి భూమి మీద. సో మనం చేసేది, మనం ఒక బ్యాక్గ్రౌండ్లో ఒకళ్ళగా మిగిలిపోతాం, కానీ ఒక్క గోధుమ గింజలో ఉన్న పవర్, ఆలోచన చేయని శక్తి, అదొక్కటి భూమిలో పడి చచ్చిపోవడం ద్వారా గోధుమ గింజ, అందులో నుంచి ఒక మొక్క వచ్చి దాని ద్వారా గోధుమ కొంకెలు ఎన్ని వస్తాయి ఆలోచన. మళ్ళీ ఒక్కొక్క గోధుమ కొంకి ఎన్ని గోధుమలు ఉంటాయి ఆలోచన. మళ్ళీ ఆ గోధుమల్ని కానీ ఒకవేళ మళ్ళీ నాటాల్సి వస్తే నాకు తెలిసి ఎకరో స్థలం సరిపోదు. అట్లా మల్టిప్లికేషన్, అది ఎడిషన్స్ కాదు, ఎడిషన్స్ కూడికలు కాదు, మల్టిప్లికేషన్. అది ఇంక మల్టిప్లై అవుతూనే ఉంటుంది, అంతే కదా. ఒక పుచ్చకాయ గింజ తీసుకురండి, ఇక్కడెక్కడ నాటండి, ఒక పుచ్చకాయ గింజ నాటితే ఒక మొక్క వస్తుంది. ఆ ఒక్క మొక్కకి కనీసం ఒక 4 కాయలు 5 కాయలు వచ్చినాయి అనుకుందాం. ఏమండి, మీరు ఎన్ని నాటారు? ఒక్క పుచ్చకాయ విత్తనమే నాటారు, కానీ ఎన్ని కాయలు వచ్చినాయి ఆ మొక్కకి? 5 కాయలు వచ్చినాయి అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు మళ్ళీ 5 కాయలు వచ్చినాయి కదా, ఒక్కొక్క కాయలో ఎన్ని విత్తనాలు ఉంటాయి ఆలోచించండి. ఒక్కొక్క కాయలో కనీసం 50 విత్తనాలు ఉన్నాయి అనుకుందాం. 5 కాయలు వచ్చినాయి, 5 కాయల్లో ఇప్పుడు 50 × 5 అంటే 250. 250 విత్తనాలు ఇప్పుడు నాటాలి అంటే మీకు ఒక ఎకరం స్థలం కావాలి, అంతేగా, లేదా ఒక అరెకరం స్థలం అన్న కావాలి. మీరు నాటింది ఫస్ట్ ఒక్క విత్తనమే, అంటే ఒక్క విత్తనానికి ఉన్న పవర్ చూసారా? అంటే గోధుమ గింజలు అలాగే మీరు ఒక్కళ్ళే కావచ్చు, కానీ మీలో గొప్ప సామర్థ్యతను దేవుడు ఉంచాడు. మనందరిలో గొప్ప సామర్థ్యతను మన దేవుడు ఉంచాడు. అలనాడు దావీదు ఒక్కడే, కానీ ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని మొత్తానికి రాజయ్యాడు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నా నీవు నాదేమైతే నేనెంత చూడండి నాదేముందనో, నువ్వు ఒక గోధుమ గింజ లాంటి వాడు. నీలో చాలా గొప్ప శక్తి, దేవుడు నీలో గొప్ప సామర్థ్యత ఉంచాడు. నువ్వు తక్కువ చేసుకొని చూడొద్దు, నువ్వు చేతగానే వాడిని అనుకోవద్దు. అయితే గోధుమ గింజలాగా చనిపోవడానికి ఇష్టపడు. గోధుమ గింజని ఇక్కడ షోకేస్లో పెడితే ఎప్పటికీ అట్లానే ఉండిపోయిద్దండి. మంచి అద్దం గ్లాస్లో పెట్టి అక్కడ పెడితే అక్కడే ఉండిపోయింది. గోధుమ గింజలు షోకేస్లో పెట్టడం కోసం కాదు, గోధుమ గింజ నాటబడాలి. అది నాటబడితేనే అది చచ్చిపోయి దాని రూపం కోల్పోయి అది డీకంపోజ్ అయిపోయి దాంట్లో నుంచి మరొక జీవం కలిగిన జీవం బయటకు వస్తుంది. అది అనేకులకి ఆశ. నేను మన జీవితాలు కూడా అలా ఉండాలి. మనం డీకంపోజ్ అయిపోతూ, మనం చనిపోతూ, మనం కొవ్వొత్తులాగా కరిగిపోతూ, ఒక కొవ్వొత్తు వెలిగించి ఇక్కడ పెడదాం, ఇంత పెద్ద కొవ్వొత్తు వెలిగించి ఇక్కడ పెడదాం. అది ఆరిపోయే లోపు ఎన్ని క్యాండిల్స్ వెలిగించవచ్చో ఆలోచన చేయండి. బహుశా ఈ రూమ్ నిండా పట్టే అన్ని క్యాండిల్స్ వెలిగించవచ్చు. అలాగే నీ జీవితం, నా జీవితాన్ని దేవుడు అలా చేశాడు. మనలో గ్రేట్ పొటెన్షియల్ ఉంచాడు, మనకి దేవుడు గొప్ప సామర్థ్యతనిచ్చాడు. అది మనం వాడాలి దేవుని కొరకు. ఆయన యేసు మన కొరకు అలా చనిపోయాడు, అది చేశాడు. ఈరోజు మనం ఇంతమంది రక్షణ పొందాం, ఇన్ని సంవత్సరాలు సంఘాలు కట్టబడి. మరి రేపొద్దున మన జీవితం కూడా గోధుమ గింజలాగా అలా అయితే దేవుని రాజ్యం ఇంకా గొప్పగా విస్తరిస్తుంది.
కాబట్టి ఎవరు కూడా మనం సెల్ఫిష్గా నా కోసం నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది, ఇంతవరకు చాలు. నో నో నో. అందుకోసం ఈ భూమి మీద మనల్ని దేవుడు పెట్టలేదు. మనల్ని విస్తరింపజేయడానికి, ఫలింపజేయడానికి, ఆ దేవుని రాజ్యం కొరకు వాడబట్టం కొరకు. అందుకోసం కష్టాలు పడదాం. కానీ ఒక రోజున మహిమ ఉంది. ఆ రోజు ఆ సిలువను మరించాడు కాబట్టి యేసు, ఆ రోజు ఉమ్ము ఊహించుకున్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, గాయాలు పొందాడు కాబట్టి ఈ రోజున ఈ వాక్యం మనం ఏం చదువుతున్నామో తెలుసా? ఇదిగో మరలా ఆయన మెగారూఢై వస్తున్నాడు. ఆయన కొట్టినోళ్ళు, ఉమ్ము వేసిన వాళ్ళు, అవమానాలు, అప్పుడు ఈరోజు సిగ్గుపడాల్సి వచ్చిన రోజు వస్తుంది. మనల్ని కూడా ఎవరు ఏం ఉమ్ములూసుకుంటారో, మన వెనకాల ఎన్ని మాట్లాడుకుంటారో, ఎంతగా పరచనివ్వండి. మనం మాత్రం గోధుమ గింజలాగా సరిపోతే ఒక రోజున మనకి దేవుడి ఖ్యాతిని తీసుకొస్తాడు. ఎవరు నిన్ను చీ అన్నారో వాళ్ళే మళ్ళీ నోటి మీద వేలేసుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు అంత గొప్పగా వాడుకుంటాడు. ఈ మధ్య కాలంలో ఒక చిన్న టెస్ట్ మనీ ఏంటంటే, మన దగ్గర ఒక బైబిల్ కాలేజ్ స్టూడెంట్ చదువుకొని వెళ్ళాడు. ఒకప్పుడు ఒక సంఘస్థులు ఒక చోట వాళ్ళని ఈ అబ్బాయి వద్దు మన చర్చిలో అని పంపించేసి ఆయనకి వాల్యూ ఇవ్వకుండా, ఈ రోజున అతను వేరే మినిస్ట్రీ చేసుకుంటున్నాడు. మన దగ్గర బైబిల్ కాలేజ్ చదువుకొని వెళ్ళి ఆయన గురించి అక్కడ ఆ ఏరియాలో మొత్తం తెలిసి, ఈయన మన గెస్ట్ స్పీకర్గా వెళ్ళండి అని చెప్పి మొన్న బుధవారం రోజున ఆయన అక్కడ గెస్ట్ స్పీకర్, అదొక పెద్ద చర్చి, ఆయన గెస్ట్ స్పీకర్గా ఎవరైతే అంతకుముందు ఆయన వద్దనుకున్నారో ఆయన్ని అంతమంది ముందు, ఆ చర్చికి వెళ్ళే ఒక 1000 మంది ముందు ఆయన గెస్ట్ స్పీకర్గా వాడుకున్నారు. నేనేం చెప్తాను తెలుసా? ఎక్కడ అవమానాలు ఎదుర్కొంటామో అక్కడ మరలా దేవుడు తలెత్తుకునేటట్టు చేస్తాడు. ఇదంతా యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప కృపను బట్టి. కాబట్టి యేసు మన కొరకు ఆ విధంగా త్యాగం అయిపోయాడు. ఒక రోజున మరలా వస్తున్నాడు. ఇదిగో వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే మరలా ఆయన యొక్క బహుమానాలు, ఆయనకి అది భూమి మీద రాజ్యం ఏర్పాటు చేస్తాడు. మనల్ని కూడా అక్కడ ఉంచుకుంటాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఎస్, ఆయన వస్తాడు అని. అంతేగాని ఎప్పుడెప్పుడు నేను 4 లక్షలు 5 లక్షలు ఉన్న దాన్ని 10 లక్షలు ఎప్పుడు చేసుకుంటానా, నాకున్న ఈ ల్యాండ్ని ఇంకో పెద్ద విస్తరంగా, అవన్నీ భూ సంబంధమైన గురించి ఎక్కువ ధ్యానం చేసుకోవద్దు. కానీ నేను ఈ సంవత్సరం చేస్తున్న ఈ దాంట్లో నుంచి దేవుని కొరకు ఇంకెంతగా ఎలా పాటుపడగలాలి అనేది ఆ యాంగిల్లో దేవుని రాజ్యం కొరకు ఆలోచన చేద్దాం. ఆయన రాకడ వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తే వెళ్ళిపోయిన తర్వాత మనం అప్పుడు బాధపడాలి. అవకాశాలు, అయ్యో నేను కూడా ఏమైనా చేస్తుంటే దేవుని కోసం బాగుండేమని. అప్పుడు అవకాశాలు ఇప్పుడే దేవుని కొరకు వాడబడదు. అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్న వాక్యం. ప్రేమగల దేవా, మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ ప్రేమగల నామమునకు వేలాది స్తోత్రాలు. నీ ప్రేమకై స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని ప్రేమించావు. మేము పాపులమై ఉండగా నువ్వు మమ్మల్ని ప్రేమించావు. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. అందుకనే నీవు పరలోకం నుండి దిగి వచ్చావు. మా కొరకు కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో అయా శరీరుగా జన్మించి, శరీరుగా క్రీస్తు శిలువలో శ్రమను పొంది, గాయాల చేత మాకు స్వస్థతనిచ్చావు. క్రీస్తు పొందిన దెబ్బలు, గాయములు, ఆయన స్వరూపం కోల్పోయి మా జీవితానికి ఒక స్వరూపం తీసుకొచ్చావు. మమ్మల్ని నీతో సంబంధ బాంధవ్యం కలిపావు. అయా నీకు స్తోత్రాలు, వందనములు. ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేసుకో. ఆయన మెగారూఢై వచ్చుచున్నాడు. అవును ప్రభా, మమ్మల్ని ఈ భూమి మీద ఇలానే అనాథలుగా వదిలివేసేవి, కానీ ఒకరోజు మరలా వస్తున్నావు నువ్వు. కాబట్టి నువ్వు వస్తున్నావనే ఆదరణతో, ధైర్యంతో మేము ఉండటకు, జీవించటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఈ లోకంలో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని అన్నిటిని సహించుకుంటూ జీవించడానికి మా అందరికీ నీ కృప, నీ శక్తి, నీ బలము మెండుగా దయచేయమని, నీ చిత్తమైతే మరలా ఆదివారం రోజున మేమందరం చేరి రావడానికి నీ కృప చూపించమని. అంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.